నిన్న మొన్నటి దాకా పెద్ద మూవీకి భారీగా ప్రమోషన్స్ చేశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య సినిమా రిలీజ్ అయింది. బయట ప్రజల టాక్ ఎలా ఉన్నప్పటికీ, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, సినిమా ఇండస్ట్రీ నుంచే పెద్ద మూవీకి సపోర్ట్ కరువైందా? రామ్ చరణ్ పెద్ద మూవీకి ఒక రకంగా షాక్ తగిలిందని చాలామంది అంటున్నారు. తండ్రి చిరంజీవి తప్ప తెలుగు హీరోలు కానీ, ప్రముఖ ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎవ్వరూ కూడా ఈ సినిమా గురించి రివ్యూ కానీ లేదంటే తమ ఒపీనియన్స్ని కానీ ఎక్కడ షేర్ చేసుకోలేదు అంటూ ఇప్పుడు కనీసం ఆ మాత్రం టైం కూడా లేదా అంటూ రామ్ చరణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఎవరు సినిమా మీద స్పందించలేకపోతున్నారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు స్పందించకపోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. దురంధర్ లాంటి ఒక సినిమా, బాలీవుడ్ సినిమా, హిందీ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాను మొదటి రోజే అర్లీ మార్నింగే షో పడిన వెంటనే చాలామంది, ఇన్ఫ్యాక్ట్ షో పడకముందే చాలామంది సపోర్ట్ చేస్తూ అప్పుడు ట్వీట్స్ చేశారు, మెసేజ్ చేశారు. కానీ పెద్ద లాంటి ఒక టాలీవుడ్ మూవీ రిలీజ్ అయితే, రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీని కనీసం పట్టించుకునే నాదుడే లేడా ఇండస్ట్రీలో అంటూ ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగ ఇలాంటి వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ చాలామంది ట్వీట్స్ కూడా చేస్తున్నారు. అదిగో మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద. ఇలా చర్చించుకుంటున్నారు. మరికొంతమంది ఏమో బాలేదు అని ఎలా చెప్తారు, మనసు చంపుకొని రివ్యూ ఇవ్వమంటారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంటే సినిమా నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదని మరికొంతమంది అంటున్నారు. అసలు రామ్ చరణ్ ఎన్ని మూవీస్కి రివ్యూ ఇచ్చారు, మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తే కదా మనల్ని ఇంకొకరు ఎంకరేజ్ చేస్తారంటూ మరికొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎనీవే, ఇప్పుడు పెద్ద మూవీ గురించి అంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ రామ్ చరణ్ కూడా చాలా కష్టపడ్డారు. ఆయన వెజిటేరియన్ డైట్ చేసి మరి అంత గొప్ప బాడీని రెడీ చేసుకోగలిగారు. 2 ఏళ్ల పాటు కష్టపడ్డారు ఈ సినిమా కోసం. తన వంతుగా ఆయన ప్రమోషన్స్ చేశారు. బట్ చివరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కరువైందా ఈ సినిమాకి? వేరే సినిమాలకి, చిన్న చిన్న సినిమాలకు కూడా చాలామంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. మరి ఈ సినిమాకి ఎందుకు రెస్పాండ్ అవడం లేదు? హిందీ సినిమాలకు రెస్పాండ్ అయినంత బాగా తెలుగు సినిమాలకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? 2 సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి, సినిమా వాళ్ళకి నచ్చకపోయి ఉంటే, రెండోది ఇష్టం లేకపోవడం వల్ల ఉండొచ్చు అని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి నాకు 1 by 1 ఆ ట్వీట్స్ ఫ్రీజ్ చేయండి. ఒకసారి పీసీఆర్ చూడండి. పెద్ద సినిమాని ప్రీమియర్ షోకే వెళ్ళారు కదా రాజమౌళి గారు, మిగతా అందరూ కూడా, మరి ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు అంటూ వాళ్ళు అడుగుతున్నారు. అదిగో సందీప్ వంగ, సుకుమార్, ఎందుకు ఇంకా రివ్యూ పెట్టలేదు? వేరే హీరోలు కూడా చూశారు కదా, ఎందుకు పోస్ట్ చేయడం లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు ఎందుకని సినీ పీపుల్ కూడా అంటూ మెసేజ్ చూస్తున్నాం కదా. అదిగో హార్ట్ బ్రేకింగ్ సింబల్స్ పెడుతున్నారు. స్వాతి అనేటువంటి ఒక పర్సన్ పెట్టారు ఆ ట్వీట్. అలాగే ఇంకా చాలామంది మరికొన్ని ట్వీట్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో అదిగో మీరు చూడొచ్చు, చాలా రకాలైన ట్వీట్స్ వస్తున్నాయి కదా. వాట్ ఈస్ ద రీజన్? మీకేమనిపిస్తుంది? ఎందుకని రామ్ చరణ్ని ఎంకరేజ్ చేయడం లేదా? కావాలని ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడడం లేదా? లేకపోతే వాళ్ళకి నచ్చలేదా? ఇంత గొప్ప సినిమా అని చెప్పి ప్రమోషన్స్ చేసి రామ్ చరణ్ అంత కష్టపడి బుచ్చిబాబు 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఈ సినిమా మీద కూర్చొని ఇంత చేసిన తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అత్యంత బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా జాన్వీ కపూర్ నుంచి తీసుకొచ్చారు, అక్కడి నుంచి బాలీవుడ్ నుంచి. అఫ్కోర్స్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ మీద కూడా చాలా రకాల విమర్శలు, దానికి ఎక్స్ప్లెనేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్, రామ్ చరణ్ కష్టాన్ని కానీ, డెడికేషన్ని కానీ, ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని ఖచ్చితంగా మనం డినై చేయలేం. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి సినిమాలో. మరి అలాంటి సినిమా మీద ఎందుకని ప్రముఖులు ఎవరు సపోర్ట్ చేయడం, పుష్ చేయడం లేదు ఎందుకని? ఇప్పుడు ఇదే క్వశ్చన్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చని మనం ఎలా చూడాలి? సినిమా విషయంలో సినిమాను చూసిన వాళ్ళు కూడా కనీసం ఒక ట్వీట్ చేయలేకపోయారే, ఒక కామెంట్ చేయలేకపోయారే అని రామ్ చరణ్ అభిమానులు బాధపడుతున్నారు. ఈ బాధని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎగ్జాక్ట్ మొత్తం 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా
నిర్మాణం అయింది, భారీ హైప్ ఉంది దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా. కాకపోతే సినిమా రిలీజ్ అయింది జూన్ 4th రిలీజ్ అయింది. జూన్ 4th రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 4వ రోజు అయినప్పటికీ కూడా దానిపైన పెద్దగా రివ్యూ లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి దీనిపైన టాక్ లేకపోవడం అనేటువంటిది చర్చ జరుగుతుంది. అంటే సినిమా ఆర్థిక పరంగా హిట్ అయింది. 350 కోట్లతో బడ్జెట్ తో వచ్చినటువంటి సినిమా ఇప్పటి వరకే కేవలం 3 నుంచి 4 రోజులలోనే, ఇంకా 4వ రోజు ఇంకా పూర్తి కాకముందుకే ఇప్పటికే 236 కోట్లు అంటే 236 crores దాదాపు రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇంకొక వారం నడిస్తే బడ్జెట్ ను మించి వసూలు రాబట్టేటువంటి సిచ్యువేషన్. RRR సంగతి మనం చూసాం, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. RRR సందర్భంగా అప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, వాటికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డెడికేషన్ కానీ, సేమ్ పెద్ద మూవీలో కూడా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఒక్కసారిగా ఆయన బాడీ మొత్తం ఒక రెగ్యులర్ గా తయారైపోయినటువంటి సిచ్యువేషన్. సాధారణ స్థాయిగా వ్యక్తిగా కనపడ్డ వ్యక్తి ఒక్కసారిగా రెగ్యులర్ గా మారిపోయారు. టోటల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. చాలా చర్చ జరిగింది, హైప్ ఉంటుంది అనుకున్నారు. కానీ బయట రివ్యూ విషయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్లస్ కానీ మైనస్ కానీ ఆయన గురించి కనీసం చర్చ జరగకుండా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం దీనిపైన చర్చ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఇది ఒక రకమైనటువంటి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడకుండా ఉండడం అనేది ఎంకరేజ్మెంట్ లేకుండా, డిస్కరేజ్మెంట్ లేకుండా సైలెంట్ గా ఉండిపోవడం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది. గతంలో చూసాం, ఏదైనా మూవీ రిలీజ్ అయితే పెద్ద ఎత్తున హిట్ అందుకుంటే పుష్ప కానీ, ఇందాక మాట్లాడుకున్నట్టు RRR కానీ, ఇట్లాంటి అనేక మూవీస్, బాహుబలి కానీ, ఇట్లా కొన్ని మూవీస్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్టింగ్ కానీ, ఈ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన బడ్జెట్ విషయంలో కానీ, వీటన్నిటి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు. ఈ ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, మైనస్ కూడా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ కనపడింది. కానీ దీని గురించి పెద్ద విషయంలో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చిన్న అంశం, ఒక ఆంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరుని గుర్తింపు లేదు, దాన్ని ప్రభుత్వం గుర్తించాలి అనేటువంటి దానికోసం ఒక చిన్న కథాంశాన్ని పెద్దగా అల్లుకుంటూ దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి దాసుకు ఒక కూలీగా, క్రికెటర్ గా, రెగ్యులర్ గా మారినటువంటి సిచ్యువేషన్, ఆ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. మ్యూజిక్ కూడా హిట్ అయింది. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు యాక్టింగ్ చేసింది. పెద్ద పెద్ద నటులు ఇందులో యాక్టింగ్ చేశారు. AR రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంత చర్చ జరిగినా దీనికి సంబంధించినటువంటి జగపతి బాబు ఉన్నారు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇందులో జగపతి బాబు లాంటి వాళ్ళు అయితే ఇది నా సినిమా ఇండస్ట్రీలో ఇదే హిట్ అవుతుంది అనేటువంటి చెప్పుకున్న తర్వాత కూడా సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందుకు చర్చ జరుగుతలేదు, టాప్ లో ఉన్నటువంటి హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ దీనిపై ఎందుకు కనీసం ఒక ట్వీట్ రూపంలోనో, ఒక రివ్యూ రూపంలో కానీ ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి ఇది ఒక అక్కసుతో రామ్ చరణ్, చిరంజీవి వీళ్ళపైన అక్కసుతో మాట్లాడట్లేదా, లేకుంటే నిజంగానే వాళ్ళకు టైం లేదా, సైలెంట్ గా ఉండిపోయారా, లేదంటే నిజంగానే రామ్ చరణ్ లేదంటే చిరంజీవి గతంలో జరిగినటువంటి మూవీస్ విషయంలో వాళ్ళ నుంచి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వలేదు అనేటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారా? ఒక సామెత ఉంటుంది కదా మధు, అదే గర్కా ముర్గి దాల్ బరాబర్ అనేది ఒక సామెత ఉంటుంది. అంటే పక్కింటి పుల్లకూరే బాగా నచ్చుతుందని కూడా అంటుంటారు. సో ఇప్పుడు హిందీ సినిమాలకి ఇలా పొగుడుతూ ట్వీట్లు పెడితేనో, లేదంటే ఇంకేదో వేరే భాషల మలయాళం సినిమాలను మెచ్చుకుంటారు మన వాళ్ళు, హిందీ సినిమాలను మెచ్చుకుంటారు, ఇక ఇంగ్లీష్ మూవీస్ వస్తే వాటిని మెచ్చుకుంటారు. అలాంటి ఒక పరిస్థితులు అంటే బయట వాటిని మాత్రమే మెచ్చుకోవడం ఒక ప్యాషనా మన దగ్గర, లేకపోతే రామ్ చరణ్ అభిమానులు బాధపడమే ఇక్కడ తప్ప, అంటే వాళ్ళు అడుగుతున్నది తప్ప అని మనం చూడాలా? ఎలా చూడవచ్చు అంటారు ఇక్కడ అసలు? నిజంగానే సామెత కరెక్ట్ గానే సరిపోయే పరిస్థితే ఉంది. ఇంటి కోడి పప్పుతో సమానం అనలాగా దాని ప్రస్తుతం అట్లాగే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీగా ఎప్పుడో మారిపోయింది. మనం చూసాం, గతంలోనే అనేక మూవీస్ హిట్ కొట్టాయి. ప్రపంచంలోనే కొంచెం మార్క్ నిలబెట్టినటువంటి పరిస్థితి క్రియేటివిటీలో కానీ, మిగతా విషయాల్లో కానీ, చిన్న చిన్న కథాంశాలు నేర్చుకుని ఒకప్పుడు తమిళనాడు, తర్వాత కేరళ, మలయాళం మూవీస్ పైన ఎక్కువగా ఫోకస్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బాలీవుడ్ గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు, క్రియేటివిటీ అవన్నీ తలదని తెలుగు ఇండస్ట్రీ హిట్ అయింది, రీచ్ అయింది. తెలుగు ఇండస్ట్రీని ఈరోజు బాలీవుడ్ కానీ ఇంకా కొన్ని ఫాలో అయ్యేటువంటి లైన్ లోకి వచ్చాయి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ ని ఈరోజు. మరి అట్లాంటి సందర్భంలో పెద్ద 350 కోట్లతో దాదాపు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ సినిమా ఇండస్ట్రీలో నిర్మాణమైనటువంటి సినిమా గురించి పాజిటివ్ వేలో కానీ, నెగిటివ్ వేలో కానీ కనీసం రెస్పాండ్ కాకపోవడం అనేటువంటిది కూడా కుట్రకోణమే అనేటువంటి చర్చ అవుతుంది ప్రస్తుతం. దీనిపైన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ టోటల్ కథాంశంలో రామ్ చరణ్ హైలైట్. ఇలా ఆయన చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది, ఆయననే లీడ్ రోల్ ఇందులో. కాబట్టి దాదాపు హయ్యర్ ప్రయారిటీ కూడా రామ్ చరణ్ కే ఉంది. ఓలాండ్ సోల్ మూవీ గురించి మాట్లాడితే నందు రామ్ చరణ్ గురించి మాత్రమే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది మూవీలో. మిగతా కొంతమంది నటులు, కొంత మ్యూజిక్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మేజర్ రోల్ దీంట్లో
ఖచ్చితంగా పెద్ద మూవీ మాట్లాడితే రామ్ చరణ్ ని పొగడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రామ్ చరణ్ గురించి క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒకటి ప్లస్ మైనస్ తీసుకుంటే ఆయన గురించే మాట్లాడాలి. కాబట్టి ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడట్లేదా, ఆయన పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదా, ఎందుకు కనీసం దాని మీద రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులు, సినిమా నటులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఇంకా చాలా మంది ఉన్నారు నటీ నటులు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది కూడా ఒక కుట్రనైనా, ఒక అక్కసైనా రామ్ చరణ్ పైన ఒక స్టార్ గా ఒక స్టెప్ బై స్టెప్ కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కదా, అందులో బాగా ఆయనకు మంచి పేరు వస్తుంది అనేటువంటి కుట్ర ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మిక్స్డ్ ఒపీనియన్ జరుగుతా ఉంది. గతంలో ఈయన రియాక్ట్ కాలేదు కాబట్టి ఎవరు రియాక్ట్ అవుతలేదని, లేదంటే ఆయనకు మంచి పేరు వస్తుంది దాన్ని తట్టుకోలేకపోతున్నా అంటే రకరకాల రివ్యూస్ వస్తా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి రకరకాల చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. బట్ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, ఇంత భారీ